హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఐ స్టూడెంట్ అజయ్. దిస్ ఈజ్ యువర్ అజయ్. ఎలా ఉన్నారు? నేను మళ్ళీ ఒక మంచి టాపిక్తో అయితే మీ ముందుకు రావడం జరిగింది. మీరైతే ఆల్రెడీ తమ్నేలో చూసే ఉంటారు, గవర్నమెంట్ జాబ్స్ వర్సెస్ ప్రైవేట్ జాబ్స్. మీరు స్టూడెంట్స్గా ఉంటే ఇప్పుడే ఈ వీడియో అయితే చివరి వరకు చూసి ఈ టాపిక్ మీద చాలా క్లియర్ ఐడియా అయితే తెచ్చుకోండి. ఎందుకంటే చాలామంది జాబ్ తెచ్చుకోవడానికి చదువుతారు, కానీ ఎటువంటి జాబ్స్ తెచ్చుకోవాలి, అసలు గవర్నమెంట్ జాబ్స్కి ప్రైవేట్ జాబ్స్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఎవరికి తెలియదు అనమాట. మీరు ఈ వీడియో కనుక చివరి వరకు చూస్తే అసలు మన స్ట్రాటజీ అనేది ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి అనేది మీకు ఒక క్లారిటీ అనేది అయితే వస్తుందన్నమాట. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో అయితే చాలా యూజ్ఫుల్ అవుతుంది. టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకేమాత్రం కూడా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. గాయ్స్, నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే పాయింట్స్ వచ్చేసి జాబ్ సెక్యూరిటీ, శాలరీ అండ్ బెనిఫిట్స్, వర్క్లోడ్ అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్, గ్రోత్ ఆపర్చునిటీస్, రిక్రూట్మెంట్ ప్రాసెస్, రిటైర్మెంట్ అండ్ పెన్షన్, ట్రాన్స్ఫర్ అండ్ పోస్టింగ్, స్టెబిలిటీ వర్సెస్ ఇన్నోవేషన్. ఈ 8 పాయింట్స్ని నేను ఇప్పుడైతే డిస్కస్ చేయబోతున్నాను. ఏ జాబ్లో జాయిన్ అవ్వాలి అన్నా, లేదా ఏ జాబ్కి ప్రిపేర్ అవ్వాలన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జాబ్ ప్రొఫైల్ ఏంటో మీరు తెలుసుకోవాలి. ఆ జాబ్ ప్రొఫైల్లో ఈ 8 పాయింట్స్ గురించి కూడా మీరు ఆలోచించి అప్పుడు మీకు ఏది సూటబుల్లో అది మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. గవర్నమెంట్ జాబ్స్ అయినా ప్రైవేట్ జాబ్స్ అయినా సరే సెవరల్ కీ ఆస్పెక్ట్స్ ఉంటాయి. దేని ప్రోస్ దానికి ఉంటాయి, దేని కాన్స్ అనేవి దానికి ఉంటాయి. మీరు దేనికి వాల్యూ ఇస్తున్నారు అనే దాన్ని బట్టి మీరు గవర్నమెంట్ జాబ్స్ వైపు వెళ్ళాలా, ప్రైవేట్ జాబ్స్ వైపు వెళ్ళాలా అనేది మీరు డిసైడ్ అవ్వండి. మనం ఇక స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి జాబ్ సెక్యూరిటీ. జాబ్ సెక్యూరిటీ గవర్నమెంట్ జాబ్స్ చూద్దాం. గవర్నమెంట్ జాబ్స్కి వచ్చేసి చాలా అంటే వెరీ హై జాబ్ సెక్యూరిటీ ఉంటుందన్నమాట. టెర్మినేషన్ ఆఫ్ జాబ్ అనేది చాలా రేర్గా జరుగుతుంది. అది కూడా చాలా అంటే వెరీ సీరియస్ మిస్టేక్ చేస్తే తప్పితే లే ఆఫ్ అనేది జరగదు గవర్నమెంట్ జాబ్స్లో. ఇది ఒక మేజర్ బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు గవర్నమెంట్ జాబ్స్లో. ఇక ప్రైవేట్ జాబ్స్ విషయానికి వస్తే చాలా లో జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. లే ఆఫ్స్ అనేవి కంపెనీ లాసెస్ మీద, కంపెనీ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయ్యి చాలా రెగ్యులర్గా లే ఆఫ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ ప్రైవేట్ జాబ్స్లో స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంప్లాయ్ యొక్క స్కిల్ మీద బేస్ అయ్యి కూడా ఈ లే ఆఫ్స్ అనేవి చాలా రెగ్యులర్గా జరుగుతుంటాయి. గవర్నమెంట్ జాబ్స్కి ఇది ఒక మేజర్ బెనిఫిట్, అలాగే ప్రైవేట్ జాబ్స్కి ఇదొక మేజర్ డిసడ్వాంటేజ్ అనమాట. ఇక సెకండ్ వన్ వచ్చేసి శాలరీ అండ్ బెనిఫిట్స్. నేను కొంచెం ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్తున్నాను, వీడియో అయితే లెంత్ అవ్వకూడదని చెప్పి. సెకండ్ వన్ వచ్చేసి శాలరీ అండ్ బెనిఫిట్స్ అనమాట. గవర్నమెంట్ జాబ్స్ విషయానికి వస్తే శాలరీ అనేది 7th పే కమిషన్ మీద బేస్ అయ్యి ఉంటుంది. అలాగే ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. హెచ్ఆర్ఏ, డిఏ, మెడికల్ కవరేజ్, పెన్షన్, ఇటువంటి ఎక్స్ట్రా కవరేజెస్ కూడా ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్ అని, అంటే ఎక్కడైనా ట్రాన్స్ఫర్ అయ్యి చెప్పి ఎక్కడికైనా వెళ్తే అక్కడ హౌస్ రెంట్ అనేది గవర్నమెంట్ పే చేస్తుంది. అలాగే డిఎన్ఎస్ అలవెన్సెస్ అంటే అక్కడ వేరే ఫుడ్కి కానీ ఇంకా ఎక్స్ట్రా ఖర్చులు కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా గవర్నమెంటే పే చేస్తుంది అనమాట. అలాగే మెడికల్ కవరేజ్ ఉంటుంది, పెన్షన్ కూడా ఉంటుంది అనమాట. ఇంకొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రైవేట్ జాబ్స్ విషయానికి వస్తే శాలరీ అనేది పర్ఫార్మెన్స్ బేస్డ్ ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ చాలా హయ్యర్ స్కిల్స్ అనేవి రిక్వైర్డ్ ప్రైవేట్ జాబ్స్లో. అలాగే బెనిఫిట్స్ విషయానికి వస్తే కంపెనీ బై కంపెనీ వ్యారీ అవుతుంటాయి, బట్ పెన్షన్స్ అనేవి చాలా రేర్ అనమాట. కంపెనీ పెన్షన్స్ అనేవి చాలా రేర్గా ప్రొవైడ్ చేస్తాయి. బట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఒకటి ఉంది, ఈపీఎఫ్ అని చెప్పి. దాని ప్రకారం ఏంటి అంటే గవర్నమెంట్ జాబ్స్ అయినా ప్రైవేట్ జాబ్స్ అయినా సరే, ఏ ఎంప్లాయీస్ అయినా సరే శాలరీలోంచి కొంత కట్ అవుతుంది అనమాట. యూఐఎన్ అని ఒకటి ఉంటుంది,
యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అని చెప్పి. సో ఆ అకౌంట్కి ఈ మనీ మొత్తం ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అనమాట. లైక్ సేమ్ మనకి బ్యాంక్ అకౌంట్ ఎలా అయితే ఉంటుందో సేమ్ ఇది కూడా అలా ఒక అకౌంట్ అనమాట. సో ఈ అకౌంట్కి వచ్చేసి ఈ మనీ అంతా కూడా క్రెడిట్ అవుతూ ఉంటుంది. సో రిటైర్ అయిన తర్వాత ఈ మనీ ఎవ్రీ మంత్ సో కొంచెం కొంచెంగా ఎంప్లాయ్ యొక్క అకౌంట్లోకి గవర్నమెంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుందన్నమాట. సో అది గవర్నమెంట్ స్కీమ్, అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. అలాగే నేను ఇక్కడ గవర్నమెంట్ పే కమిషన్ విషయానికి వస్తే 7th పే కమిషన్ అని చెప్పాను కదా. సో రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ అయితే 8th పే కమిషన్ కూడా ఇంట్రడ్యూస్ చేసింది. సో బట్ స్టేట్ గవర్నమెంట్ అయితే 7th పే కమిషన్ ఇంకా ఫాలో అవుతుందన్నమాట. సో 8th పే కమిషన్ అయితే కమిషన్ అంటే ఏం కాదు, జస్ట్ శాలరీ అయితే ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో ఈ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, చెప్తాను. ఇక థర్డ్ పాయింట్కి వస్తే వర్క్ లోడ్ అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. సో గవర్నమెంట్ జాబ్స్లో ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. అందరికీ తెలిసిందే మ్యాక్సిమం 8 hours ఉంటాయి గవర్నమెంట్ జాబ్స్లో. సో అంతకుమించి ఎక్కువ ఉండవు. అలాగే లెస్ ప్రెజర్ ఉంటుందన్నమాట అండ్ మోర్ పబ్లిక్ హాలిడేస్. సో పబ్లిక్ హాలిడేస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ప్రైవేట్ జాబ్స్ విషయానికి వస్తే చాలా లాంగర్ అవర్స్ అనేవి వర్క్ చేయాలి. సో ఎందుకు అంటే క్లయింట్ అనేవాళ్ళు సో మనకి చాలా టైట్ డెడ్ లైన్స్ అనేవి పెడుతూ ఉంటారు. అలాగే హయ్యర్ పర్ఫార్మెన్స్ అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో టైట్ డెడ్ లైన్ పెట్టారు, అలాగే హయ్యర్ పర్ఫార్మెన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఇచ్చిన డెడ్ లైన్ లోపు మనం ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేయాలని ఖచ్చితంగా మనం లాంగర్ అవర్స్ అనేవి ఖచ్చితంగా వర్క్ చేయాలి, తప్పదు. సో ఇదొక డిసడ్వాంటేజ్గా అయితే తీసుకోవచ్చు ప్రైవేట్ జాబ్స్లో. ఇక గవర్నమెంట్ జాబ్స్లో ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. సో జనరలీ లెస్ ప్రెజర్ అనమాట గవర్నమెంట్ జాబ్స్కి, ఎందుకంటే వాళ్ళు ఒకే వర్క్ రెగ్యులర్గా చేస్తూ ఉండాలి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేవి కాబట్టి. సో వాళ్ళు కొంచెం ప్రెజర్ అనేది తక్కువగా ఉంటుంది. ఇక ప్రైవేట్ జాబ్స్లో ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ వస్తూ ఉంటాయి. సో ఆ ట్రెండ్స్కి తగ్గట్టు వీళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. సో ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి. సో అలాగే చాలా టైట్ డెడ్ లైన్స్ ఉంటాయి కాబట్టి చాలా ప్రెషర్ అయితే వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇక నెక్స్ట్ పాయింట్ గ్రోత్ ఆపర్చునిటీస్ విషయానికి వస్తే గవర్నమెంట్ జాబ్స్లో ప్రమోషన్స్ అనేవి మోస్ట్లీ సీనియర్ బేస్డ్ ఉంటాయి. చాలా టైం టేకెన్ అనమాట. సో చాలా టైం టేకెన్ గవర్నమెంట్ జాబ్స్లో ప్రమోషన్స్ అనేవి. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి స్కిల్స్ అనేవి ప్రమోషన్స్ని ఎఫెక్ట్ చెయ్యవు గవర్నమెంట్ జాబ్స్లో. సో లైక్ మీరు ఒక జాబ్లో జాయిన్ అయ్యారు అంటే గవర్నమెంట్ జాబ్లో ప్రమోషన్ రావడానికి మినిమం 2 years పట్టచ్చు, 3 years, 4 years, 5 years, 10 years కూడా పట్టచ్చు గవర్నమెంట్ జాబ్స్లో. ఇది ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పచ్చు గవర్నమెంట్ జాబ్స్కి. అయితే ప్రైవేట్ జాబ్స్ విషయానికి వస్తే ప్రమోషన్స్ అనేవి మనం ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాము అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది, మన స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ. సో ప్రైవేట్ జాబ్స్లో చాలా ఫాస్ట్గా గ్రో అవ్వచ్చు అనమాట. సో ఇది ఒక మేజర్ బెనిఫిట్ ప్రైవేట్ జాబ్స్కి. ఇక గవర్నమెంట్ జాబ్స్కి ఇది ఒక మేజర్ డిసడ్వాంటేజ్ అయితే చెప్పచ్చు. అయితే ప్రైవేట్ జాబ్స్లో చాలా ఫాస్ట్గా గ్రో అవ్వచ్చు అనమాట. సో ప్రమోషన్స్, హైక్స్ మన పర్ఫార్మెన్స్ కనుక బాగా ఇస్తే చాలా ఫాస్ట్గా వస్తాయి ప్రమోషన్స్ అనేవి ఈ ప్రైవేట్ జాబ్స్లో. ఇక నెక్స్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే గవర్నమెంట్ జాబ్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు. మీకు గవర్నమెంట్ జాబ్స్ అంటే తెలిసే ఉంటుంది. యూపీఎస్సి, ఎస్ఎస్సి, స్టేట్ పీసీఎస్, రైల్వేస్, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఇటువంటివి చాలా జరుగుతూ ఉంటాయి. సో కొన్నాటికి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూస్ కూడా పెడుతూ ఉంటారు, లైక్ యూపీఎస్సికి. సో వీటికి ఇంటర్వ్యూస్ కూడా పెడుతూ ఉంటారు. సో కొన్నిటికి ఎగ్జామ్ అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్ అయితే కామన్గా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తర్వాత కొన్నిటికి ఇంటర్వ్యూస్ ఉండొచ్చు, కొన్ని వాటికి స్కిల్ టెస్ట్ అని చెప్పి ఇలా బేస్డ్ ఆన్ ద పోస్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఇక ప్రైవేట్ జాబ్స్కి వస్తే మీకు తెలిసిందే క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి కాలేజెస్లో. అవి కాకుండా నార్మల్గా మనం డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అవ్వచ్చు బయట ఎక్కడైనా డ్రైవ్స్ కండక్ట్ చేసినప్పుడు. అలాగే రిఫరల్స్ ద్వారా కూడా జాయిన్ అవ్వచ్చు. సో రిఫరల్స్ అంటే మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటే సో వాళ్ళని అడగచ్చు అనమాట. సో నన్ను మీ కంపెనీలో రిఫర్ చేయండి అని చెప్పి అడగచ్చు. సో రిఫరల్స్ అంటాము సో దాన్ని. సో దీని గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చాలా క్లియర్గా చెప్పబోతున్నాను. సో లింక్డ్ఇన్ గురించి అయితే నేను నెక్స్ట్ వీడియో చేయబోతున్నాను అనమాట. సో లింక్డ్ఇన్ కూడా ఒక రెఫరల్గా యూజ్ అవుతుంది అనమాట. సో ఏ విధంగా యూజ్ అవుతుంది, అసలు లింక్డ్ఇన్ యూజెస్ ఏంటి, ఎలా యూజ్ చేసుకోవాలని చాలా డీటెయిల్గా అయితే నెక్స్ట్ వీడియో అయితే చేయబోతున్నాను. సో ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి రిటైర్మెంట్ అండ్
పెన్షన్. సో గవర్నమెంట్ జాబ్స్‌లో గ్యారంటీడ్ పెన్షన్ ఉంటుంది. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టు పీఎఫ్ అంటాం, ప్రొవిజనల్ ఫండ్ అంటాము. సో గ్యారంటీడ్ పెన్షన్ అయితే గవర్నమెంట్ జాబ్స్‌లో ఉంటుంది. పోస్ట్ రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. ఇక ప్రైవేట్ జాబ్స్ విషయానికి వస్తే గ్యారంటీడ్ పెన్షన్ అనేది ఉండదు. సో నార్మల్గా సెంట్రల్ గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేసేది ఉంటుంది. సో ఈపీఎఫ్ అంటాము, అలాగే గ్రాట్యుటీ అని కూడా అంటాం అనమాట ఇన్ సమ్ కంపెనీస్లో. సో అవైతే ఖచ్చితంగా అయితే ఉంటుంది. సో అది కాకుండా సెపరేట్గా కంపెనీ ప్రొవైడ్ చేసే పెన్షన్స్ అయితే ఏమీ ఉండవు సో ప్రైవేట్ జాబ్స్లో. ఇక నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్ అండ్ పోస్టింగ్ విషయానికి వస్తే గవర్నమెంట్ జాబ్స్లో ట్రాన్స్ఫర్ అనేవి చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎస్పెషల్లీ ఇన్ డిఫెన్స్లోను, రైల్వేస్లోను, అలాగే అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో. సో ఇటువంటి సెక్టర్స్లో ట్రాన్స్ఫర్స్ అనేవి చాలా ఫ్రీక్వెంట్గా, చాలా రెగ్యులర్గా జరుగుతుంటాయి గవర్నమెంట్ జాబ్స్లో. ఇక ప్రైవేట్ జాబ్స్ విషయానికి వస్తే ట్రాన్స్ఫర్స్ అనేవి చాలా తక్కువగా జరుగుతాయి. ఒకవేళ ఏమైనా జరిగినాయి అంటే మోస్ట్లీ బేస్డ్ ఆన్ ద రోల్స్ అనమాట. మనకు ఒక రోల్ అయితే ఇస్తారు కదా, సో దాని మీద బేస్ అయ్యి ట్రాన్స్ఫర్స్ అనేవి జరుగుతాయి. అది కూడా చాలా తక్కువ ప్రైవేట్ జాబ్స్లో. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి స్టెబిలిటీ వర్సెస్ ఇన్నోవేషన్. గవర్నమెంట్ జాబ్స్ అనేవి చాలా స్టేబుల్ అనమాట, బట్ స్లో ఇన్ అడాప్టింగ్ న్యూ టెక్నాలజీస్ అనమాట. సో న్యూ వర్క్ కల్చర్స్ కానీ, న్యూ టెక్నాలజీస్ కానీ అడాప్ట్ చేసుకోవడంలో గవర్నమెంట్ జాబ్స్ అనేవి చాలా స్లోగా ఉంటాయి. ఎందుకు అంటే మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఒక రోల్ అనేది వాళ్ళు ఇస్తారు. సో ఒకటే వర్క్ ఉంటుందన్నమాట. సో అదే వర్క్ వాళ్ళు రెగ్యులర్గా చేస్తూనే ఉంటారనమాట. సో అందుకని వాళ్ళ జాబ్ మీద వాళ్ళకి విరక్తి వచ్చేస్తుంది అనమాట. విరక్తి అంటే రెగ్యులర్గా ఒకటే పని చేస్తే ఎవరికైనా బోర్ కొట్టేస్తుంది కదా. సో బట్ తప్పదు, చేయాలి. సో అలా ఉంటాయి గవర్నమెంట్ జాబ్స్ అయితే. ఇక ప్రైవేట్ జాబ్స్ వస్తే డైనమిక్ అనమాట. చాలా ఫాస్ట్గా న్యూ స్కిల్స్ అనేవి అడాప్ట్ చేసుకుంటారు. సో న్యూ టెక్నాలజీస్, న్యూ మార్కెట్ ట్రెండ్స్, సో ఇవన్నీ కూడా ప్రైవేట్ జాబ్స్లో చాలా ఫాస్ట్గా, చాలా ఫాస్ట్గా అడాప్ట్ చేసుకుంటారు ప్రైవేట్ జాబ్స్లో. అడాప్ట్ చేసుకోవాలి కూడా. మెయిన్లీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు న్యూ టెక్నాలజీస్ని చాలా ఫాస్ట్గా అడాప్ట్ చేసుకోవాలి, తప్పదు. సో కంపెనీ నుంచి చాలా ప్రెషర్ ఉంటుందన్నమాట. సో దే ఆర్ ద మెయిన్ 8 పాయింట్స్. సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఇక షార్ట్గా ఒక ఫైనల్ కన్క్లూజన్ ఇవ్వాలి అంటే మీరు గనక సెక్యూరిటీ అంటే జాబ్ సెక్యూరిటీకి, స్టడీ ఇన్కమ్కి అండ్ బెనిఫిట్స్కి కనుక మీరు వాల్యూ ఇస్తే గవర్నమెంట్ జాబ్స్ని చూస్ చేసుకోండి. అలా కాకుండా సో హై ఎర్నింగ్ పొటెన్షియల్ ఉండాలి, ఫాస్టర్ గ్రోత్ ఉండాలి, అండ్ మీకు ఇన్నోవేషన్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే ప్రైవేట్ జాబ్స్ అనేవి మీరు చూస్ చేసుకోండి. సో బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ మీరైతే జాబ్స్ అయితే చూస్ చేసుకోండి. నేను డైరెక్ట్గా చెప్పను గవర్నమెంట్ జాబ్స్ బెస్ట్, ప్రైవేట్ జాబ్స్ బెస్ట్ అనేది చెప్పలేం. ఎందుకంటే ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళకి అవి బెస్ట్ ఉంటాయి. సో మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు అయితే చూస్ చేసుకోండి. సో మీకైతే ఈ వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నో ప్రాబ్లం. నేను ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఇస్తాను. అలాగే ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే నేను ఇంకా గవర్నమెంట్ జాబ్స్కి రిలేటెడ్గా కూడా ఫ్యూచర్లో నేను వీడియోస్ అయితే చేయబోతున్నాను. గవర్నమెంట్ జాబ్స్కే కాదు, ప్రైవేట్ జాబ్స్ రిలేటెడ్గా కూడా వీడియోస్ అయితే వస్తాయి. అయితే ఇంకొక విషయం నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే గవర్నమెంట్ జాబ్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని చెప్పాను కదా. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే సిలబస్ అనేది మ్యాక్సిమం అన్ని ఎగ్జామ్స్కి కూడా సేమ్గా ఉంటుందన్నమాట. సో ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. సో సిలబస్ అయితే సేమే కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. మీరు ఏ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయినా సరే, అంటే ఒక గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయితే ఇక రిమైనింగ్ గవర్నమెంట్ జాబ్స్ అన్నిటికీ కూడా అప్లై చేసి మీరు రాయొచ్చు. సో మీరు క్వాలిఫికేషన్ ఉంటే, ఎలిజిబుల్ అయితే. సో దాని ప్రకారమే మీరు మీ యొక్క స్ట్రాటజీ కూడా బిల్డ్ చేసుకోండి. సో ఎప్పుడో చదువు అయిపోయిన తర్వాత, డిగ్రీయో బీటెక్ అయిపోయిన తర్వాత అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే టైం వేస్ట్ అని అయితే నేను అంటాను. ఎందుకు అంటే మీకు డిగ్రీ ఆర్ బీటెక్ అయ్యేసరికి మీరు ఒక జాబ్లో ఉండాలి అంటే సో మీరు కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ. అది గవర్నమెంట్ జాబ్స్కి అయినా సరే, ప్రైవేట్ జాబ్స్కి అయితే అయినా సరే కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఈ ప్రపంచంతో ప్రతిరోజు కూడా పోటీ పడుతూనే ఉండాలి. సో మీరు ఎప్పుడో డిగ్రీ బీటెక్ అయిపోయిన తర్వాత అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము అనుకుంటే సో మినిమం టు మినిమం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గవర్నమెంట్ జాబ్ సైడ్ మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మినిమం టు మినిమం 6 months ఆర్ మోర్ దెన్ 6 months టైం టేకెన్ అనమాట.
సో ఆ 6 మంత్స్ కూడా టైం వేస్టే. సో ఈలోపే మీరు చదువుకుంటూనే గవర్నమెంట్ జాబ్స్ కూడా ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు అనమాట. ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే ఎవరైనా సరే గేట్ ఎగ్జామ్కి కనుక ప్రిపేర్ అవుతూ ఉంటే మోస్ట్లీ ఆ సిలబస్సే ఈ గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉంటుంది. సో ఇదొక బెనిఫిట్ అని అయితే చెప్పుకోవచ్చు. గేట్ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈ ఎగ్జామ్స్ కూడా రాయొచ్చు అనమాట. సో ఈ వీడియో అయితే ఇంతే గైస్. సో నేను ఇంకేమన్నా చెప్పడం మర్చిపోయి ఉంటే ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. సో నేను ఆన్సర్ చేస్తా, ప్రతి కామెంట్కి కూడా నేను రిప్లై అయితే ఇస్తాను. సో ఇప్పటికే వీడియో అయితే లాంగ్ అయింది. సో నేను ఇంకా ఏమైనా మర్చిపోయింటే ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదే విధంగా ఈ వీడియో లైక్ చేయండి. అలాగే ఈ ఫ్రెండ్స్ని ఈ వీడియో ఎవరికైతే షేర్ చేయాలో వాళ్ళకు కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.